అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా శ్రీ విష్ణు గారికి ఆల్ ద బెస్ట్ బ్రదర్. మీ మూవీ గ్యారెంటీకి హిట్, ఎందుకంటే నువ్వు తీసుకున్న కాన్సెప్ట్స్ అలాంటివి. ఈ సినిమా గురించి అలాగే నెక్స్ట్ అందరూ మాట్లాడుతున్నారు ఈ సినిమా గురించే, కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ప్రవీణ్ లక్రాజ్ గారు అక్కడ స్టార్ట్ చేస్తాను, సిద్ధార్థ్ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేసి శ్రీజ గారి దగ్గర, రాహుల్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ బ్రదర్. ఆయన మలయాళం ఆర్టిస్టు, వాళ్ళ మదర్ తెలుగు అని చెప్పారు కదా, చాలా బాగా కష్టపడి ప్రతి డైలాగ్ కూడా తెలుగులోనే చెప్పడానికి ప్రయత్నించి తెలుగులోనే ఎక్కడ మధ్య మధ్యలో ఇంగ్లీష్ వాడడం, హిందీ వాడకుండా చేసి చాలా బాగా చేస్తారు. ఆల్ ది బెస్ట్. అవినాష్, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. కూర్చోరా, అవినాష్ నేను మేమందరం బేసిక్గా క్లోజ్ ఫ్రెండ్స్, అందుకనే చనువుతో జోకులు వేస్తాం అంతే, చిన్నోడు కూడా కాబట్టి. అండ్ ఆలి అన్నయ్య, మీ గురించి చెప్పేంత స్థాయి లేదు, ధైర్యం అంతకన్నా లేదు. అండ్ టాకింగ్ అబౌట్ ద బోత్ హీరోస్, గోపిచంద్ మలినేని అండ్ బాబీ, ఆల్ ది బెస్ట్. మన ముగ్గురం ఒక సినిమా చేయాలి, ఓకే? అంత హ్యాండ్సమ్ ఉంటారండి అన్న మీరు. మీరు నిజంగా ఆనెస్ట్ చెప్తున్నాను, మీరు కథ చెప్పినప్పుడు హీరోలు జలస్ అవుతారు తెలుసా. ఐమ్ నాట్ కిడింగ్, ఓపెన్గా మీరు అంత హ్యాండ్సమ్ ఉన్నారు మీ ఇద్దరు, బాబీ అండ్ గోపి, చాలా బాగుంది. అండ్ బీవీఎస్ రవి అన్న, బీవీఎస్ రవి ఇస్ ఆల్మోస్ట్ లైక్ ఇండస్ట్రీ వచ్చిన దగ్గర నుంచి, నేను సిగరెట్లు అడుక్కున్న దగ్గర నుంచి నా ఫ్రెండ్. నా అప్పటి నుంచి ఉన్నాను, అప్పటి నుంచి జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నప్పటి నుంచి ఆయనకి అగ్గిపెట్టాడు సిగరెట్ రోజులు అవి. అండ్ హేమంత్ మధుకర్, వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్, ఇట్స్ బిన్ అందరూ. అండ్ భాను, నందు, ఆల్ ద బెస్ట్. మీరు నెక్స్ట్ టైం చెప్పవట్లేదు, ఇంకా కోనా గురించి లాస్ట్ చెప్తాను. సురేష్ బ్రదర్, థ్యాంక్ యూ. అండ్ కోనా గారి గురించి చిన్న సెంట్ అండి, చాలా ఇంట్రెస్టింగ్ చెప్తాను. ఇప్పుడు ఎవరు చెప్పలేదు కూడా. ఈ సినిమాకి ఆయన పడ్డ కష్టం ఇంత అంత కాదు, ఎందుకంటే అందరూ శ్రీనివాస్ రెడ్డి కానీ, నేను కానీ, శకలక్ శంకర్ కానీ, సత్య కానీ, అందరూ డిఫరెంట్ జోన్స్లో ఉండేవారు, డిఫరెంట్ టైమ్స్కి వచ్చారు. రాజేష్ ఎక్కడ అన్న బయలుదేరినా, వెరీ గుడ్. మేనేజర్లు ఫోన్ చేసి ఎవరు ఎత్తరు, ఫోన్ చేస్తారు. వెండి శ్రీనివాస్ రెడ్డి అన్న దగ్గరికి వచ్చారన్నా, రే సత్య ఎక్కడ సార్, క్యారవాన్ ఉంది సార్, అడిగి ఇంటి దగ్గర బయలుదేరాడు. శకలక్ శంకర్ అని, నేను ఎక్కడే కూర్చున్నాను అన్న అంటాడు. ఆడికి అసలు నిద్రే లెగడాడు. అందరికీ మార్నింగ్ 7:30 అన్న, రేపు 7:30 అని అంటే అన్న జోక్స్ అంటే మీతో ఉన్న చనువుతోటి అన్నయ్య అని చదువు చెప్తాను, ఎందుకంటే ఇది రెగ్యులర్. ఈయన మాతో ఆల్మోస్ట్ రోజు డ్రిల్ మాస్టర్ లాగా సగా. లంచ్ బ్రేక్ లాస్ట్ షాట్ ఉంది, లాస్ట్ రాజేష్ రెడ్డి లంచ్కి వెళ్ళిపోయా, బ్రేక్ వెళ్ళదు అంటే అన్న బ్రేక్ గ్యాప్ లంచ్కి వెళ్ళిపోయా అని. ఇంత విధంగా అంటే ఊటీలో నైట్ అంతా మేము ఎంజాయ్ చేస్తూ షూటింగ్ 9కి అయిపోయింది. 9 కంటే పెద్ద లేట్ ఏం కాదు, కానీ నెక్స్ట్ డే మార్నింగ్ 9:30 లేట్ అండి. రాత్రి లేట్ అయింది కదా, రాత్రి లేట్ ఎక్కడ అయిందిరా, 9 కదా అయింది. అంటే ఆయనతో ఉన్న చనువు, ఆయన మమ్మల్ని చిన్నపిల్లలా చూస్తున్నారు, మేము స్టూడెంట్స్ లాగా అల్లరి చేస్తాం. ఈ సినిమాలు ఎంజాయ్ చేసినప్పుడు అంత ఎంజాయ్ చేసింది జస్ట్ బికాజ్ కోన వెంకట గారు. థ్యాంక్స్ అన్న. ఆయన కర్త కర్మ క్రియ అంతా ఆయనే, కాబట్టి ఆయన మాతో మా ఫ్యామిలీ ఊటీ వచ్చినప్పుడు కానీ మీరు రిసీవ్ చేసుకునే విధానం ఫస్ట్ నుంచి ఇప్పుడు మొన్న ఇంకా డబ్బింగ్లో కూడా సేమ్. ఎప్పుడు బయలుదేరుతున్నాం అన్న, 4కి వచ్చేస్తానన్నా అని చెప్పి. ఐ జస్ట్ లవ్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ వండర్ఫుల్ మూవీ. ఇంత గ్రాండ్గా అవడానికి కారణం నువ్వే. అండ్ శ్రీనివాస్ రెడ్డి మా బావ అండ్ మై క్లోజ్ ఫ్రెండ్, మై ఫ్యామిలీ ఫ్రమ్ ద బిగినింగ్. మీ ఇద్దరు ట్రావెలింగ్ ఇద్దరిదే జరుగుతుంది, మిగతా అంతమంది వచ్చినా సార్ మీ ఇద్దరే ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ ఫ్రమ్ ద బిగినింగ్, ఓకే? చాలామంది మన ఇద్దరం ఇంకా కలుస్తున్నాం అది. అండ్ అంజలి, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ అండ్ తెలుగు అమ్మాయి, మంచిది, డౌన్ టు ఎర్త్, యాటిట్యూడ్ ఉండదు. ముఖ్యంగా మా ఫ్యామిలీ, మా పాప, మా వైఫ్ అంజలి, మా మదరు, ఫాదరు, శ్రీనివాస్ రెడ్డి, సత్య, మేమందరం ఒక ఫ్యామిలీ. అంటే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ కానీ మా ఇంట్లో ఫంక్షన్స్ కానీ తను సపరేట్ కాదు, తన పిల్లలు రమ్మని కూడా పిల్లలు బై డిఫాల్ట్ మాతో ఉంటుంది అంతే. అండ్ ఇలాగే హ్యాపీగా ఇంత సక్సెస్ఫుల్గా ఇంకొక 20 years ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ అంజలి, వన్స్ అగైన్ వి లవ్ యూ.